ఐస్ ఆన్ రఫా. రఫా అంటే ఏంటి? రఫా అనేది ఒక ప్రాంతం. గజా అనే పెద్ద పట్టణంలో రఫా అనేది ఒక ప్రాంతం. అసలు గజా ఏంటి, రఫా ఏంటి? ఈ రఫా, ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఇమేజ్ ని ఎందుకు 3 కోట్ల మంది దీన్ని షేర్ చేశారు ఇప్పటి వరకు? పెద్ద పెద్ద సెలబ్రిటీస్, రోహిత్ శర్మ, అనుష్క శర్మ, సమంత, పెద్ద బిగ్ బాలీవుడ్ స్టార్స్, ఇంటర్నేషనల్ సింగర్స్ కూడా దీన్ని షేర్ చేశారు. ఎందుకు? అసలు ఏమైంది? అసలు ఏమైందంటే ఇది ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి క్రియేట్ చేశారు. ఫస్ట్ మొట్టమొదటిగా ట్విట్టర్లో దీన్ని షేర్ చేశారు. దీన్ని అసలు ఆ ఇమేజ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ చిన్న చిన్న టెంటల ద్వారా టెంటల్లో నివసిస్తున్న శరణార్థులపైకి ఎయిర్ స్ట్రైక్ జరిగింది అనే ఇండికేషన్ కోసం దాన్ని టెంటలతో కూడిన ఒక ప్రాంప్ట్ ద్వారా దీన్ని డిజైన్ చేశారు. సో అసలు ఎందుకు ఎయిర్ స్ట్రైక్ జరిగింది? ఈ రఫా అనేది ఎక్కడ ఉంది? రఫా అనేది గజా అనే ప్రాంతంకి చెందిన, గజా అనే పట్టణానికి చెందిన ఒక చిన్న ప్లేస్. సో ఈ గజా ఏంటి? గజా అండ్ వెస్ట్ బ్యాంక్ అనేది పాలస్తీన్ అనేది కొంచెం డిఫరెంట్ కంట్రీ. ఈ 2 పార్ట్స్గా ఉంటుంది. గజా అండ్ వెస్ట్ బ్యాంక్ అని 2 పార్ట్స్ని కలిపితే పాలస్తీనా అంటారు. పాలస్తీనాలోనే బెత్లెహేమ్, జెరూసలేం అంటారు. జేసస్ పుట్టారు అని అంటారు కదా. సో అది జెరూసలేం అనేది పాలస్తీనాకి చెందిందే. సో ఈ మధ్యలో ఇదంతా ఇజ్రాయెల్ కంట్రీ. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి పడదు. చాలా చాలా పెద్ద స్టోరీ అది. ఎప్పటి నుండో పడదు వాళ్ళకి. కానీ కాంటెంపరీగా ఇష్యూ ఏంటంటే హమాస్ అనే తెగ, హమాస్ అనే ఉగ్రవాద సంస్థకి ఇజ్రాయెల్కి పడదు. సో హమాస్ అనే ఉగ్రవాద సంస్థని అంతమందించడం ఇజ్రాయెల్ టార్గెట్. ఎందుకంటే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్లో చాలా ప్రాపర్టీస్ని నాశనం చేసింది. చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు హమాస్ అనే ఉగ్రవాద సంస్థ వల్ల. సో దానివల్ల ఏంటంటే ఇజ్రాయెల్ అనేది హమాస్ని అంతం చేయాలి, అది దాని లక్ష్యం. సో దానికోసమని ఈ స్ట్రైక్స్ చేసింది. యాక్చువల్గా రఫా అనే ప్రాంతం అనేది ఈజిప్ట్కి గజాకి బోర్డర్ అనమాట. దాని ద్వారానే రవాణా జరుగుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రాంతం నాశనం అయిపోకూడదు అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ అనేది రఫాని ఒక ప్రొటెక్టెడ్ ప్లేస్గా ప్రకటించింది. మేము ఎలాంటి దాడులు చెయ్యము అని. అయినా కానీ అలా ప్రకటించడం వల్ల ఉగ్రవాదులు ఏం చేశారంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేస్తున్నారు, అక్కడ వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రి సమీకరించుకొని అక్కడ దాచుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి వచ్చిందనే ఉద్దేశంతో అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు అనే నెపంతో ఇజ్రాయెల్ వారు ఎయిర్ స్ట్రైక్ చేశారు అక్కడ రఫా అనే ప్రాంతం మీద. సో దానివల్ల ఏం జరిగిందంటే రఫా అనే ప్రాంతంలో ఎక్కువ మంది వలసలు, దగ్గర ఒక 10 లక్షల మంది ఉంటారు. 10 లక్షల మంది గజా ప్రాంతంలో 10.5 లక్షల మంది ఉంటే గజా అనే పట్టణంలో 10 లక్షల మంది ఆల్మోస్ట్ రఫా అనే ప్రాంతంలోనే ఉంటారంట. అంత జనం ఎక్కువగా ఉండే ప్రాంతం అంట అది. సో దానివల్ల ఏం జరిగిందంటే ఎయిర్ స్ట్రైక్స్ చేయడం వల్ల ఉగ్రవాదులు ఉన్నారనే స్ట్రైక్స్ చేయడం వల్ల దగ్గర సింగిల్ స్ట్రైక్లోనే 35 మెంబర్స్ 21 మెంబర్స్ చనిపోయారు. సో అలా చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నది అనాథ పిల్లలు, ఉమెన్, ఎక్కువ ఆడవాళ్ళు అనాథ పిల్లలే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ అక్కడున్న సిటీలో ఎక్కువ మగవాళ్ళు ముందే చనిపోయారు చాలా. సో వాళ్ళు చనిపోయే మగవాళ్ళు చనిపోయిన లేడీస్ వాళ్ళందరూ పిల్లలు తీసుకొని శరణార్థులుగా ఇక్కడికి రఫా అనే ప్రాంతానికి వచ్చేసారనమాట. సో ప్రొటెక్టెడ్ ప్లేస్ కాబట్టి. కానీ ఎయిర్ స్ట్రైక్ జరగడం వల్ల, చనిపోవడం వల్ల ఇంకా అనాథలు అయిపోయారు చాలామంది. సో దానివల్ల ఈవెన్ అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఈ స్ట్రైక్స్ ఆపమని ఆర్డర్స్ చేసినా కానీ ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్నట్టుగానే ఇజ్రాయెల్ ప్రవర్తిస్తుంది. ఇజ్రాయెల్ చేతిలోనే ఉంది అంతా. అక్కడ కేవలం 2-3 కొన్ని ఉగ్రవాదులు ఉన్నారు అనే నెపంతో ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అనేది చాలా అంతవరకు కరెక్ట్ అనేది అందరూ అందుకే షేర్ చేస్తున్నారు. చాలా మంది చనిపోతున్నారు, ఇంకా వద్దు, ఇంక చాలు అని చిన్నపిల్లలు అందరూ అనాథలైపోయారు. పాపం ఇల్లు, ప్రాపర్టీస్ పాడైపోయాయి. సో దీనివల్ల ఇంకా చాలు, ఆపేయండి, శరణార్థులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది అని అవేర్నెస్ కోసం ఆ ఫోటోని అందరూ షేర్ చేస్తున్నారు. సో మనం కూడా షేర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.